మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి? చాలా సింపుల్‌గా మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తాను. ఎగ్జాంపుల్ ఒక 10 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి. అందులో ఒకరికి మార్కెట్ మీద నాలెడ్జ్ ఉంది. రిమైనింగ్ 9 మెంబర్స్‌కైతే మార్కెట్ మీద నాలెడ్జ్ లేదు. సో, రిమైనింగ్ 9 మెంబర్స్ ఏం చేస్తారు? 10,000 చొప్పున 90,000 వాళ్ళ ఫ్రెండ్‌కి ఇస్తారు. ఎక్కడైనా ఇన్వెస్ట్‌మెంట్ చేయమని. వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తారు? ఆ 90,000 రూపీస్‌ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేస్తారనమాట. అయితే ఆ విధంగా ఇన్వెస్ట్ ఆయన చేసినందుకు గాను వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కమిషన్ కొంత తీసుకుంటారు. 3,000 ఆర్ 4,000 కమిషన్ తీసుకుంటారు. అయితే 1 ఇయర్ తర్వాత దాని మీద ఒక 45,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చిందనుకోండి. సో, ఒక్కొక్కరు 10,000 చొప్పున ఇచ్చారు గనక ఒక్కొక్కరికి 5,000 చొప్పున 9 మెంబర్స్‌కి అది డివైడ్ చేసి పంచేస్తారనమాట. సో, సేమ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇలాగనే పనిచేస్తాయి. సేమ్ ఇక్కడ కూడా మ్యూచువల్ ఫండ్స్ కంపెనీస్ ఏం చేస్తాయంటే మన తీసుకెళ్ళి మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు ఈక్విటీ ఫండ్‌లో, బ్యాలెన్స్ ఫండ్‌లో, డెబ్ట్ ఫండ్‌లో అనేసి ఇన్వెస్ట్ చేస్తారు. సో, మన ఫండ్‌ని వాళ్ళు మొబిలైజ్ చేస్తారు. సో, ఆ విధంగా చేసినందుకు గాను మ్యూచువల్ ఫండ్ కంపెనీ వాళ్ళు దాంట్లో కమిషన్ అనేది తీసుకుంటారు. ఇలాంటి టాపిక్స్ గురించి నా ఛానెల్‌ని అయితే ఫాలో చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్‌తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. టేక్ కేర్.